అన్నా విజయవాడ ట్రైన్ ఎప్పుడు వస్తుంది? ఏరా తాగొచ్చావా? ఎయిర్పోర్ట్ ట్రైన్ ఎందుకు వస్తుంది? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నా మాటకి ఏదో చెప్తావరా? బాబా కొడతారేంటి? ఇలా అయితే ఇంట్లోంచి వెళ్ళిపోతా. పోరా పో. ఈరోజు చికెన్ 65. నాన్న మా ఫ్రెండ్ సాయి స్టేట్ ఫస్ట్ వచ్చి వాళ్ళ నాన్న కాల్ ఎగరేసుకులా చేశాడు. నేను కూడా నెక్స్ట్ ఇయర్ స్టేట్ ఫస్ట్ వచ్చి నిన్ను కాల్ ఎగరేసుకులా చేస్తాను నాన్న. నేను కాలు ఎగరేయడానికి నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చేదాకా ఆగడం దేనికిరా? ఇప్పుడే ఎగరేసేస్తా. ఎక్కడికి వెళ్ళాలి సార్? తాడి చెట్ల పాలెం వెళ్ళాలండి. కూర్చోండి. బ్యాక్ సైడ్ కూర్చుంటాను సార్. లోపల ఖాళీగా ఉంది సార్, కూర్చోండి. పర్లేదు సార్, వేరే కస్టమర్ ఎవరైనా ఎక్కించండి, నేను బ్యాక్ సైడ్ కూర్చుంటాను. సరే సరే. పోనీయండి. A few moments later. సార్ తాటి చెట్ల పాలెం. ఏంటిది ఉలుకు పలుకోలేదు? అమ్మా బ్యాక్ సైడ్ కొరడు ఉండాలి. లేడమ్మా ఇప్పుడే దీపాడండి, అదిగోండి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడా? కష్టపడే వాళ్ళకు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకు ద్రోహం మాత్రం చేయకండి. ఏరా హేమంత్, ఏం చేస్తున్నావు? ఇది ఉంటామని చూడు డాడీ, ఇందాక నుంచి మన ఇంటి కదా చూస్తుంది. రేయ్ ఆ సినిమా చూసే బదులు చదువుకోరా, బాగుపడతావు. రేయ్ అలా గేమ్లు ఆడే బదులు చదువుకోరా, బాగుపడతావు. అస్తమానం నన్నే కొడుతున్నారు. ఇప్పుడు ఏం చేయను, ఎలా కొడతారో చూస్తా. బిషా అలా ఖాళీగా కూర్చున్న బదులు చదువుకోరా, బాగుపడతావు. బా ఛార్జింగ్ అయిపోయింది. రే ఎలా రా? ఎందా ఈ ఫోన్ తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టు. సరే. రే స్విచ్ ఆఫ్ చేసి పెట్టు, ఛార్జింగ్ త్వరగా ఎక్కుతుంది. సరే. 1 hour later. ఏంటిది ఛార్జింగ్ అంతే ఉంది? వీడేంటి స్విచ్ ఆన్ చేయలేదు? రే ఏరా స్విచ్ ఆన్ చేయలేదు? మీరు నాకేం చెప్పారు? రే స్విచ్ ఆఫ్ చేసి పెట్టు, ఛార్జింగ్ త్వరగా ఎక్కుతుంది. అరే మామ, ఇప్పటికిప్పుడు ఏంటి? ఇప్పటికిప్పుడు యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి బాబు నీ టైం అయిపోయింది, నీ ఆఖరి కోరిక ఏమనంటే కోరుకోమంటే ఏం కోరుకుంటావురా? నాకు మట్టుకు ఎవరున్నారు స్వామి, నా ఫ్రెండ్ తప్ప, అని కూడా నాతో పంపించేయండి అని కోరుకుంటాను రా మామ. నాన్నగారు, భార్య యొక్క గొప్పతనం గురించి 3 ముక్కల్లో చెప్పండి. చాలా సింపుల్ రా. నీ సొమ్మే తింటూ నీ వెంటే వింటూ నీకు వెన్నుపోటు పొడిచేదారా నీ భార్య అంటే. ఏం చెప్పారు నాన్నగారు? ఏంటండి ఏటో చెప్తున్నట్టున్నారు? ఏమీ లేదే, నీ వెంటే ఉంటూ నిన్ను ముందుకు నడిపించేదే నీ భార్య అంటే అని చెప్తున్నాను. నాన్నగారు భలే కవర్ చేశారండి. అమ్మో దొరికిపోయినామనుకుని భయపడ్డాను రా. చిన్నారి చిన్నారి కుక్క అరిసిందే. ఇదిగో ఇక్కడ. ఏం చేస్తున్నావే? కుక్క కరిసిందంటే చెప్పుతో కొడతావేటే? కుక్క కాటికి చెప్పు దెబ్బండి.